యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం శివారులోని ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఏటీఎంలో ఉన్న సుమారు 12,50,000 రూపాయలు ఎత్తుకెళ్లారు దుండగులు. ఏటీఎం మిషన్ ను పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దొంగతనం చేసిన తర్వాత ఏటీఎం షట్టర్ ను ఎవరికీ అనుమానం రాకుండా కిందకు వేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం వేలిముద్రలను సేకరిస్తోంది. సీసీ ఫుటేజ్ ని సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65 పక్కనే ఉన్న ఏటీఎంలో చోరీ జరగడం పోలీసులకు సవాల్గా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం శివారులోని ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఏటీఎంలో ఉన్న సుమారు 12,50,000 రూపాయలు ఎత్తుకెళ్లారు దుండగులు. ఏటీఎం మిషన్ ను పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దొంగతనం చేసిన తర్వాత ఏటీఎం షట్టర్లు ఎవరికి అనుమానం రాకుండా కిందకు వేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం వేలిముద్రలను సేకరిస్తోంది. సీసీ ఫుటేజీని సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ అలాగే విజయవాడ జాతీయ రహదారి 65 పక్కనే ఉన్న ఏటీఎంలో చోరీ జరగడం పోలీసులకు సవాల్గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకట్ చెప్పండి, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం శివారులోని ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనం జరిగింది. అలాగే సుమారు 12 లక్షల నుంచి 50,000 రూపాయలు ఎత్తుకెళ్లినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శశిరేఖ. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి జాతీయ రహదారిపై రాత్రి జరిగినటువంటి ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు 4 బృందాలుగా కూడా దోపిడీ దొంగల కోసం అయితే ఇప్పటికే చేపట్టారు. ఇక ప్రస్తుతం యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో రాత్రి జరిగినటువంటి ఏటీఎం దొంగతనానికి సంబంధించి 12,50,000 రూపాయలు ఏటీఎం ని పగలగొట్టి ఎత్తుకెళ్ళినట్టుగా కూడా గుర్తించారు. మొదటగా ఇక సీసీ కెమెరాలను మొత్తం కూడా స్విచ్ ఆఫ్ చేయడం లేదా డ్యామేజ్ చేయడం లాంటి కార్యక్రమాలు చేసినటువంటి దొంగల ముఠా కూడా హైవే బేస్ చేసుకొని కూడా ఈ దొంగతనానికి పాల్పడినట్టుగా కూడా పోలీసులు అయితే ఇక దీనిపై విచారణతో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అంతరాష్ట్ర ముఠా కూడా పోలీసులు అనుమానిస్తూ ఆ కోణంలో కూడా 4 బృందాలను ఇటు హైదరాబాద్ వైపు మరొక వైపు విజయవాడ వైపు కూడా ఈ బృందాలు వెళ్ళినట్టుగా కూడా గుర్తించి చెక్ పోస్టులు అదేవిధంగా టోల్ ప్లాజాల దగ్గర కూడా సీసీ ఫుటేజ్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. జాతీయ రహదారిని టార్గెట్ గా చేసుకొని ఎస్బీఐ ఏటీఎం లో జరిగినటువంటి ఈ దొంగతనానికి సంబంధించి భద్రత ఏ విధంగా ఉందో తేటతెల్లం అయితే చేస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఇంకా పాతకొండ సిపితో పాటు ఇక స్థానిక పోలీసులంతా కూడా 4 విభాగాలుగా టీంలు ఏర్పాటు చేసుకొని కూడా దొంగల కోసం గాలింపు చేపట్టిన పరిస్థితి ఉంది. ఏటీఎం పగలగొట్టడమే కాకుండా గ్యాస్ కట్టర్లతో కూడా కట్ చేసినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెంకట్.